నా చేతికి కూడా ఒక స్మార్ట్ వాచ్ ఉంటే బాగుండు. ఫ్రెండ్స్, నాయిస్ బ్రాండ్కి సంబంధించి ఒక స్మార్ట్ వాచ్ తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ప్రైస్ విషయానికి వస్తే 1299 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 1300 దాకా ప్రైజ్ అయితే ఉంటుంది. 1300 ప్రైజ్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ వాచ్ మీరు తీసుకోవచ్చా లేదా ఇలా కంప్లీట్గా వీటి రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బాక్స్ మీద చూసుకున్నట్టు నాయిస్ బ్రాండ్కి సంబంధించి లోగో అయితే ఉంది. బీటీ కాలింగ్ అని చెప్పి డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టు 1.81 అయితే డిస్ప్లే సైజ్ అని చెప్పేసి ఏఐ వాయిస్ అసిస్టెంట్ అని చెప్పేసి క్వాడ్ కాల్ అని చెప్పేసి ఆ డిజైన్ ఇన్ ఇండియా అని చెప్పేసి బాక్స్ మీద మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, బాక్స్ మీద కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. 100+ వాచ్ ఫేసెస్ అని చెప్పి, మెటాలిక్ ఫినిష్ అని చెప్పి, ఇన్బుల్ట్ గేమ్స్ అని చెప్పేసి, దాంతోపాటు హార్ట్ రేట్ మానిటర్ అని చెప్పి, అప్ టు 7 days బ్యాటరీ అని చెప్పి, స్లీప్ ట్రాకర్ అని చెప్పేసి, యాక్సెస్ టు డయల్ ప్యాడ్ అని చెప్పి, IP16 వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ కంటెంట్ చూసుకున్నట్టయితే బాక్స్లో చూసుకున్నట్టయితే వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది, స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా స్మార్ట్ వాచ్ యొక్క డిజైన్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. సో ఇది మొత్తం మీకు మెటల్ బాడీ అయితే ఉంటుంది. సో చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్ట్రాప్స్ మాత్రం కొద్దిగా అంత క్వాలిటీ అయితే లేదు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్ట్రాప్స్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఈ ప్యానల్ మొత్తం అంతా మీకు మెటల్ డిజైన్ అయితే ఉంటుంది. ఇదంతా మెటల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ సంబంధించి పిన్ అయితే ఉంచండి. సో ఇక్కడ సెన్సార్స్ అయితే ఉన్నాయి, అంటే SPO2 కానీ. సో ఇట్లా సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. స్టిక్కర్ రిమూవ్ చేసుకోండి మీ చేతికి కానీ. సో వీటికి కట్టుకుని కూడా సెన్సార్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. ఇటు సైడ్ మీకు స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇందులో బ్లూటూత్ కాలింగ్ అయితే ఉంటుంది, స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో మీకు స్పీకర్స్ టెస్ట్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు. వీటిని ఆన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, సో మీకు ఆన్ అయిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మీరు మోడ్స్ కూడా మార్చుకోవచ్చు. సో ప్రజెంట్ లాంగ్ ప్రెస్ చేస్తాను. లాంగ్ ప్రెస్ చేయగానే మనకు వాచ్ అయితే ఆన్ అయిపోతుంది. మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మొబైల్ కనెక్ట్ చేయాలనుకుంటే ముందు ఇక్కడ నాయిస్ ఫిట్ అని చెప్పేసి హెల్త్ అండ్ ఫిట్నెస్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న యాప్ సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ సో వాటిని ఓకే చెప్పి అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ గూగుల్ అకౌంట్తో కానీ సో ఇట్లా మీరు ఈమెయిల్తో కానీ లాగిన్ అవ్వాలి, ముందు సైన్ అప్ అవ్వాలి. ఇట్లా కొన్ని డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇట్లా కొన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇంకా మీకు కొన్ని పర్మిషన్ అయితే వస్తాయి. సో ఈ పర్మిషన్ అన్ని అలౌ చేసుకోండి. సో టైం కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఇదివరకు అయితే టైం అయితే 2 o'clock చూపిస్తుంది. ప్రజెంట్ అయితే 9:27 చెప్పి టైం అయితే ఆటోమేటిక్ సెట్ అయిపోయింది. మనం యాప్కి కనెక్ట్ చేసాం చూడండి. ఇక్కడ నాయిస్ ఫిట్ యాప్ అయితే ఉంటుంది. యాప్ కనెక్ట్ చేయగానే టైమింగ్ అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ మొబైల్లో కూడా 9:28 అయితే అయింది. సో ఇక్కడ మీకు 9:28 అని చెప్పేసి డేట్ కూడా 27 అని చెప్పేసి ఇట్లా చూపిస్తుంది చూడండి. సో మీ చేతికి కట్టుకోవాలనుకోండి, ఇక్కడ మీరు పల్స్ రేట్ కానీ ఇలా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వాచ్కి సంబంధించి మీరు ఫేసెస్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేయగానే మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి. సో జస్ట్ ఇట్లా పైకి అయితే స్క్రాల్ చేసుకోండి. పైకి స్క్రాల్ చేయడానికి సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఫేసెస్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇందులో దాంతోపాటు సో ఇటు సైడ్ ఇట్లా స్క్రాల్ చేశారనుకోండి, మీ స్టెప్స్ అనేది సో ఎన్ని స్టెప్స్ ఎక్కారని చెప్పేసి ఇట్లా డీటెయిల్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు రైట్ సైడ్ అని ఇట్లా స్క్రాల్ చేశారనుకోండి, మీ ఇక్కడ నాయిస్ హెల్త్ అని చెప్పేసి, స్పోర్ట్ అని చెప్పి, మెసేజ్ అని చెప్పేసి, ఇక్కడ దాంతోపాటు బ్రీత్ అని చెప్పి, ఏఐ వాయిస్, క్యాల్కులేట్ ఇట్లా సెట్టింగ్స్ అనే గేమ్స్ కూడా ఉంటాయి చూడండి. సో ఇందులో కొన్ని బిల్డింగ్ గేమ్స్ అయితే ఉంటాయి. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ అని చెప్పి ఇట్లా కొన్ని వెదరు, కెమెరా ఇట్లా కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. హెల్త్ గురించి మీరు ట్రాక్ చేయాలనుకుంటే ఇక్కడ నాయిస్ హెల్త్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాక్టివిటీ, హార్ట్ రేట్ అని చెప్పి, స్లీప్, బ్లడ్ ఆక్సిజన్ అని, దాంతోపాటు మీరు ఏమైనా క్యాల్కులేటర్ ఏమైనా సో వాడుకోవాలంటే క్యాల్కులేటర్ వాడుకోవచ్చు. చూడండి, ఇట్లా క్యాల్కులేటర్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా గేమ్స్ అయితే ఉండదు ఇందులో. సో ఒక 2 గేమ్స్ అయితే ఉన్నాయి. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్ అయితే నా చేతికి కట్టుకున్నాను. సో ఇప్పుడు హెల్త్ ట్రాక్ చేద్దాం చూడండి. ఇప్పుడు సో ఇక్కడ హార్ట్ రేట్ చెక్ చేస్తాను. చూడండి, హార్ట్ రేట్ మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్ సంబంధించి ఈ వాచ్ ఫేసెస్ అయితే మీ మొబైల్ ఫోన్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫోటో కానీ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా సెట్ చేసుకోవాలంటే యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ యాప్లో క్రింద సైడ్ మై డివైస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ మై డివైస్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ వాచ్ ఫేసెస్ అని చెప్పి ఆప్షన్ చూడండి. సో వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఫేస్ మీకు మొత్తం ఇక్కడ 100+ అయితే ఉంటాయి చూడండి. ఇవన్నీ కనిపిస్తాయి. దాంతోపాటు మీకు నచ్చిన వాచ్ ఫేస్ మీరు సెట్ చేసుకోవాలంటే కస్టమైజ్ వాచ్ ఫేస్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే ఇక్కడ గ్యాలరీలో నుంచి సో మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో నాకు ఈ ఫోటో ఓకే అనిపించింది. నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సో అప్డేట్ వాచ్ ఫేస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. సో ఇట్లా అప్డేట్ అవుతుంది చూడండి. వాచ్ ఫేసెస్ అయితే నా మొబైల్ ఫోన్లో నుంచి అప్డేట్ చేశాను. ఇప్పుడు స్మార్ట్ వాచ్లో కూడా అప్డేట్ అయిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, డిస్ప్లే సైజ్ చూసుకుంటే 1.81 ఇంచెస్ అయితే డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 1.81 TFT డిస్ప్లే అయితే ఉంటుంది. సో డిస్ప్లే కూడా చాలా లార్జ్ అయితే ఉంది. నాయిస్ బ్రాండ్కి సంబంధించి
కలర్ ఫిట్ క్వాడ్ కాల్ స్మార్ట్ వాచ్కి సంబంధించి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ అయితే మీకు మెటాలిక్ డిజైన్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినా కూడా ఓకే, మొత్తం మీకు మెటల్ డిజైన్ అయితే ఉంటుంది. సో మెటల్ బాడీ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ స్ట్రాప్స్ విషయానికి వస్తే సో ఇవైతే అంత ప్రీమియం అయితే కనిపించవు. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఈ స్ట్రాప్స్ అయితే బాగాలేదు, బట్ మీరు స్ట్రాప్స్ అయితే మార్చుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఈ స్ట్రాప్స్ అయితే మీరు వీటిని మార్చుకోవచ్చు. సో ఇవైతే అంత ప్రీమియం లుక్ అయితే కనిపించదు. దాంతోపాటు ఈ వాచ్కి సంబంధించి డిస్ప్లే విషయానికి వస్తే 1.81 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. సో దీంట్లో బ్రైట్నెస్ నిట్స్ చూసుకుంటే 550 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది. సో మీరు అవుట్డోర్లో కూడా ఈ స్మార్ట్ వాచ్ కానీ యూస్ చేశారనుకోండి, మీకు చాలా డిస్ప్లే బ్రైట్గా అయితే ఉంటుంది. ఇందులో బ్రైట్నెస్ మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా కూడా ఓకే, ఇది కొద్దిగా లార్జర్ డిస్ప్లే అయితే ఉంది. బ్రైట్నెస్ నిట్స్ కూడా ఓకే, బాగానే ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే దీన్ని ఛార్జ్ చేయాలంటే మీకు 2.5 అవర్స్ అయితే ఛార్జ్ చేయాలి. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఇది 7 days అని చెప్పారు. సో 7 days అయితే రాదు, మీకు ఒక 5 to 6 days అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా బ్యాటరీ పరంగా కూడా ఓకే. ఇందులో 260 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ ఫుల్ చేయాలనుకుంటే 2.5 hours అయితే, సో 2.5 hours అయితే బ్యాటరీ ఫుల్ అండ్ ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా బ్యాటరీ విషయానికి వచ్చిన ఓకే, మీకు 5 to 6 hours అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది కదా, సో ఎక్కువ ఆఫ్లో ఉండడం వల్ల మీకు ఎక్కువ అయితే ఛార్జింగ్ అయితే అవ్వదు. సో ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఓకే, బాగానే వస్తుంది. ఈజీగా మీరు ఒక 6 days దాకా ఈ స్మార్ట్ వాచ్ అయితే వాడుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ అండ్ అదేవిధంగా ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ కూడా ఓకే, బాగానే ఉంది. హెల్త్ ట్రాకింగ్ విషయానికి వచ్చినా కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. నా దగ్గర పల్స్ ఆక్సిమీటర్ అయితే ఉంది. సో నేను పల్స్ ఆక్సిమీటర్ని ఈ స్మార్ట్ వాచ్ని నేను హ్యాండ్కి అయితే కట్టుకొని చూపించే చూడండి. సో ఇక్కడ SpO2 కూడా ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఓకే, రెండు ఈక్వల్గానే చూపిస్తున్నాయి. సో పెద్ద డిఫరెంట్ అయితే లేదు. దాంతోపాటు ఈ పల్స్ రేట్ కానీ ఇవన్నీ ఓకే అని చెప్పుకోవచ్చు. హెల్త్ ట్రాకింగ్ కూడా స్మార్ట్ వాచ్ అయితే బాగానే వర్క్ అవుతుంది. ఇది IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. సో మీకు వాటర్లో పడ్డా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫోన్ కాల్స్ విషయానికి వస్తే ముందుగా మీరైతే ఈ స్మార్ట్ వాచ్ అయితే మీ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ అయిన తర్వాత యాప్ అయితే ఉంటుంది, మీ మొబైల్ ఫోన్లో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అందులో మీకు ఇక్కడ సో కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మై డివైస్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్, దాన్ని ఓపెన్ చేసుకోండి. అక్కడ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. అక్కడ కొన్ని కాంటాక్ట్స్ మొత్తం 8 కాంటాక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీరు స్మార్ట్ వాచ్లో విషయానికి వస్తే స్మార్ట్ వాచ్లో అయితే ఈ విధంగా నాయిస్ బజ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, వాటిని క్లిక్ చేసుకోండి. అందులో డైల్ ప్యాడ్ అయితే ఉంటుంది. సో డైల్ ప్యాడ్ యూస్ చేసుకుని మీరు ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. అయినా రీసెంట్ కాల్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. కాంటాక్ట్స్ ఉంటుంది, సో ఇక్కడ కాంటాక్ట్స్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాను చూడండి, కాల్ చేసి చూపిస్తాను మీకు వాయిస్ కూడా ఎట్లా వస్తుందో. సో వాయిస్ కూడా ఓకే, బాగానే ఉంది, బాగా లౌడ్గా అయితే వాయిస్ వినిపిస్తుంది. హలో రాజా, బాగున్నావా? ఇంటితో ఉన్నా రాజా, నువ్వు ఇంటితో ఉన్నా రాజా? ఫ్రెండ్స్, ఓవరాల్గా 1299 రూపీ ఈ స్మార్ట్ వాచ్ అయితే వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ వాచ్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే మీకు డిస్ప్లే అయితే ఉంటుంది కదా, డిస్ప్లే మీద మీకు ఒక గ్లాస్ ప్రొడక్షన్కి అయితే గ్లాస్ అయితే ఇవ్వాల్సిందా. సో గ్లాస్ ఇచ్చారనుకోండి, మీకు స్క్రాచెస్ అయితే పడవు, గ్లాస్ మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇందులో గ్లాస్ ఇవ్వకపోవడం వల్ల డిస్ప్లేకి అయితే సో అక్కడ మీకు స్క్రాచెస్ పడుతున్నాయి. స్క్రాచెస్ పడ్డాయనుకోండి, అవి మీకు స్మార్ట్ వాచ్ ఆఫ్లో ఉందనుకోండి, ఆ స్క్రాచెస్ చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. ఇది ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. పైన ఒక ప్రొటెక్షన్ గ్లాస్ ఇచ్చింటే ఇంకొంచెం బెటర్గా ఉంటుందా. ఫ్రెండ్స్, ఓవరాల్గా స్మార్ట్ వాచ్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఈ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మళ్ళీ ఈ స్మార్ట్ వాచ్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.